లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. చిన్న పిల్లలు నేను బూస్ట్ తాగను తింటాను అంటే ఏదో అనుకున్నాను. ఈ వయసులో తలకి పెయింట్ వేసి తెల్ల జుట్టుని ఎరుపు జుట్టు చేసి ఈ ఎనర్జీ తీసుకొని మా ఆడాళ్ళ మధ్యకు వచ్చావంటే నీతో డాన్స్ చేయడం నా పూర్వజన్మ సుకృతం. నిజంగా బామ్మగారు మీ ఎనర్జీలో సగం ఎనర్జీ నాకుంటే నేను తోపు తురుము దాని తర్వాత ఏదన్నా. మీ పేరు? నాగమణి. నాగమణి గారు. తప్పుగా అనుకోకపోతే మీ వయసు ఎంత ఉంటది? 62. 62కి ఇలా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు అన్ని ఆవకాయలు లేకపోతే ఇంట్లో చేసుకున్న పదార్థాలు తింటారు. కానీ ఇవాళ పిల్లలు బర్గర్లు పిజ్జాలు, ఆ పిజ్జాలు డామినోస్. నేను నీతో ఒక్కసారి ర్యాంప్ వాక్ చేద్దాం అనుకుంటున్నాను. మ్యూజిక్ ప్లీజ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మియాపూర్ గట్టిగా చెప్పలు పడుతుంది. మియాపూరే కాదు, తెలుగు ప్రజలందరూ మా బామ్మ ఎనర్జీకి సలాం కొడుతూ లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా. ఆల్రైట్, సో ఇవాళ మియాపూర్ లో జరుపుకుంటున్నాం ఆడాలా మజాకా. అండ్ ఇవాళ వచ్చే 4 పార్టిసిపెంట్స్ ఎవరో చూసిద్దామా? yes, గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. వెల్కమ్ టు ఆడాల మజాకా. నలుగురు కూడా వెరీ నైస్, వెరీ ప్రిటీ. మనం మియాపూర్ లో చూసారు కదా, కోహినూరు వజ్రం పోయింది అని ఏడుస్తున్నారు. కానీ మన ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతానికి 4 వెతికాను, దొరికారు. 4 కోహినూరు వజ్రం. ఫేస్ లో కళ అండి, అదే కోహినూరు వజ్రం. పేరండి? మేఘన. శ్రీదేవి గారు. నిర్మల గారు. లక్ష్మి గారు. మీరిద్దరు ఏమవుతారు? సిస్టర్. డౌటా? I thought mother daughter. By mistake I thought mother daughter. Okay, sisters అన్నారు కాబట్టి వెరీ గుడ్. వెల్కమ్ టు ఐ నో యువర్ అత్త కోడలు. వెల్కమ్ టు ఆడాల మజాకా. పరిచయం చేసుకుందాం. ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తూ పరిచయం చేసుకోవాలి. సాంగ్ కానీ, డాన్స్ కానీ, డైలాగ్ కానీ మీ ఇష్టం. ఎలా అయినా సరే మా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అత్త కోడలు జోక్ చెప్తారా? వెరీ గుడ్, చెప్పండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫ్రెండ్ అడుగుతాడు అనమాట, కుక్క వెనకాతలు పడుతుంటే కొట్టకుండా ఏం చేస్తున్నావురా అని. అది వెంట పడుతుంటే హచ్ కుక్క అనుకున్నాను, కరిచేదాకా తెలియదు, అది పిచ్చి కుక్క అని చెప్పేసి అంటాడు. నవ్వండి, మా కోడలు జోక్ చెప్పింది. మీ కోడలు జోక్ చెప్పిందని నవ్వాలా, జోకులో జోక్ ఉందని నవ్వాలా? వెరీ గుడ్, బాగుందండి జోకు. నవ్వాలని నవ్వుతున్నారా? ఇంకా అలవాటు అయిపోయిందండి షోకి వచ్చిన తర్వాత. సరే నేను చెప్తా జోకు, తప్పనిసరిగా నవ్వాలి. ఒక అతను వాళ్ళ వైఫ్ తో అంటాడు అనమాట, ఏమే పక్కన రవి గారు వాళ్ళ ఆవిడ చూడు తొందరగా డిన్నర్ పెట్టేస్తుందంట, తొందరగా పడుకుంటా డిన్నర్ తిని నువ్వు లేట్ అంటాడు, నువ్వు కూడా చేయొచ్చు కదా అంటే, రవి గారు రోజు బ్రీఫ్ కేస్ పట్టుకెళ్తున్నారు, వచ్చేటప్పుడు బ్రీఫ్ కేస్ వస్తున్నారు, మీరు కూడా అట్లానే వెళ్ళండి, నేను మీకు పెడతాను భోజనం ఎర్లీగా అంటుంది. బ్రీఫ్ కేసా? ఏంటబ్బా బ్రీఫ్ కేస్ కి నా డిన్నర్ కి ఏంటి లింక్ అంటే, ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆమె ఈవినింగ్ డిన్నర్ కి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని అందులో పెట్టిస్తుంది, వచ్చేటప్పుడు కట్ చేసుకొని వస్తాడు. బాగా నవ్వు వస్తుంది కదా. నన్ను మా ఆవిడని ఇన్వాల్వ్ చేస్తే బాగా వస్తుంది నవ్వు మీకు.
నేను సూట్ కేసులో పేపర్ల బదులు కూరగాయలు కొనుక్కొని వెళ్తున్నాను. వెరీ గుడ్, బాగా చెప్పారు అత్తమ్మ జోకు, సూపర్. రైట్, ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ఒక ఫ్రెండ్ అడుగుతుంది, ఎందుకు నిన్న మీ వారిని కొట్టావంట కదా అని. అయితే తను చెప్తుంది, అవును కొట్టాను, చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు తను, అందుకే కొట్టాను అంటే, ఎందుకు అని అంటే, నేను నావెల్ చదువుతున్నాను అందుకే డిస్టర్బ్ చేస్తున్నాడు అని అంటుంది. అవునా, అంత సీరియస్ గా ఏం నావెల్ చదువుతున్నావు అని అడిగింది. పతే ప్రత్యక్ష దైవం అనింది. నవ్వండి. Wow, what a joke! Brilliant, it is mind blowing best. Yeah, మేఘన. నేను కూడా జోకే చెప్తాను. మీ మమ్మీలాగా కాకుండా మంచి జోక్ చెప్పా ప్లీజ్. అయితే ఒక ఆమె వాళ్ళ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. సో యాజ్ యూజువల్ పోలీస్ ని పిలుస్తుంది అనమాట. పోలీస్ వచ్చి, ఏంటి మీ ఇంట్లో అన్ని తీసేసుకొని వెళ్ళిపోయారు కానీ టీవీ వదిలేసారు ఏంటంటే, అంటే అండి నేను టీవీలో రవి గారు అందాన్ని చూస్తూ ఉండిపోయాను. అది జోక్ అంటే, అది జోక్ అంటే. జోక్ అంటే ఇది మీ కూతురు చూసి మీరు నేర్చుకోవాలి. ఓకే ఎవరో నేను సూట్ కేసు జోక్ చెప్పారు, అదండి జోక్ అంటే, అది టాలెంట్ అంటే. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకి అర్థాలే. ఆడవారి మాటలకి అర్థాలే వేరులే. ఫస్ట్ నేను చెరో టీమ్ కి ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ గురించి మీరు 90 సెకండ్స్ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడతారు. కానీ ఈ రోజు మాత్రం నేను ఇచ్చిన టాపిక్ మీరు మాట్లాడుతుంటారు కదా, ఎక్కడ కూడా నేను ఇచ్చిన పదం ని మెన్షన్ చేయకూడదు. ఆ పదం గురించి మాట్లాడతారు. ఇంట్రెస్టింగ్ గా మాట్లాడితే, ఆ పదాలు తక్కువ సార్లు వాడితే గిఫ్ట్ మీకే. రెడీ? లెట్స్ స్టార్ట్. 90 సెకండ్స్ మీతో స్టార్ట్ చేద్దాం. అండ్ మీరు ఒక జంగల్లో తప్పిపోయారు. సడన్ గా మీకు ఒక మొబైల్ ఫోన్ దొరికింది. ఆ మొబైల్ ఫోన్ ద్వారా మీరు మీ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి మీ ఇబ్బందులు చెప్తున్నారు. కానీ జంగల్, ఫారెస్ట్ ఈ పదాలు రాకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెడీ? యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. ఏంటి మనం ఎక్కడో ఉన్నట్టున్నాము, చుట్టూ అంతా ఏయో చెట్లు ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడున్నాము? ఎర్రకోత. అవునక్క, జంతువుల్ని చూస్తే కూడా చాలా భయం వేస్తుంది. కొమ్ములు లేని ఆవులు, తోకలు లేని కోతులు అంతా కనిపిస్తుంది. అవును. ఇతను ఎవరు? టార్జాన్ లో ఉన్నట్టున్నాడు. కానీ టార్జాన్ కి బట్టలు ఉండవు, ఇక్కడ బట్టలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి ఏదో ఫోన్ దొరికినట్టుంది. అవును, ఏదో ఫోన్ దొరికింది. ఫోన్ చేద్దామా? ఎవరికి చేద్దాం? ఫోన్ ఒబామా గారికి చేద్దాం. వద్దు, ఆయన అక్కడెక్కడో ఉంటాడు. అందుకని ఇక్కడ మన లోకల్లో మోడీ గారికి గానీ ఎవరికన్నా చేద్దాము. వాళ్ళైతే ఏమన్నా ఫ్లైట్ పంపిస్తారేమో. కానీ ఈ అడవిలో ఎక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవ్వదు. మరి ఇంకా ఎవరికి కాల్ చేద్దాము? ఎట్లా? అమ్మో భయం వేస్తుంది. నైట్ అయితే కష్టం కదా, ఇక్కడ చాలా జంతువులు అవన్నీ ఉంటాయి, చాలా సౌండ్లు వినపడుతున్నాయి. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవాలి. మరి మనకు ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఏమన్నా చెట్ల కాయలు అవి కోసుకొని తినాలి. ఆకులు తినండి. మీరు తినండి. మీరున్నారు జంగల్లో, నేను కాదు. అది ప్రేమికుడు సినిమా ఉంది కదా, వాళ్ళు అలా తప్పిపోతే అక్కడ మంచిగా నైట్ అంతా బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఉండి. మీరిద్దరు ఏం చేస్తారు? ఆడుకుంటాము. సరే, ఎవరికొకళ్ళకి ఫోన్ చేద్దామే. రవి అయితే ఎలాగో దొరకట్లే, మీ బావకే ఫోన్ చేస్తాను, ఆయన అయితే తొందరగా కాన్స్టిట్యూషన్ నా మీదే ఉంది. ఫోన్ చేయండి ఇంకా. హలో, మేము ఇక్కడ తప్పిపోయామండి. ఇక్కడ ఏంటో మాకు ఏమీ అర్థం కావట్లేదు. అయితే పోలీస్ స్టేషన్ కి చేసామండి. నాకెందుకు చేస్తారు? ఇక్కడ ఆల్రెడీ టార్జాన్లు వాళ్ళందరూ ఉన్నారు, మమ్మల్ని భయపెడుతున్నారు. తోకలు లేని కోతులు, ఎలుగుబంట్లు లాగున్నారు. భయం వేస్తుంది చూస్తుంటే. మరి మీరు తొందరగా వచ్చేయండి. ఎలుగుబంట్లు చింపాంజీకి భయపడతారంట, మీరు చింపాంజీ లాగా ఉన్నారు. పోండి. సీఎం గారికి చేయండి, ఏమైనా హెలికాప్టర్లు వచ్చి కాపాడతారేమో. సరే, అడవిలో అడవి రెండోసారి వచ్చింది. రాసుకోండి రా సాంబా. టైమ్ అప్. వెరీ గుడ్. 90 సెకండ్స్ ఓవర్. 90 సెకండ్లో 2 సార్లు అడవి అని వాడారు. అయితే మీరు ఇప్పుడు ఒక్కసారి వాడినా, అస్సలు వాడకపోయినా గిఫ్ట్ మీకే. కానీ 3 సార్లు వాడారనుకోండి, ఆడికి వెళ్ళిపోద్ది. ఓకేనా? నీళ్లు, వాటర్. ఇవాళ మనం ఎంత కష్టపడుతున్నాం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం వాటర్ వల్ల. సో వాటర్ గురించి జాగ్రత్తలు చెప్తారో మీ ఇష్టం. వాటర్ ఇస్ ద టాపిక్. వాటర్ అనే పదం, నీళ్లు అనే పదం వాడకుండా 90 సెకండ్స్ మాట్లాడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వచ్చాయా ఈ రోజు? ఏవి? వేటి గురించి అడుగుతున్నావు? అవి నేను స్నానం చేసి రోజు ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఓ అవా, వాటి గురించి ఏం అడుగుతావులే. అవి రోజు ఎప్పుడు 4 రోజుల క్రితం వచ్చినాయి, మళ్ళీ ఎప్పుడు వస్తాయో ఏమో. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి?
ఏంటి ఏముంది, ఒక 2 చుక్కలు తీసుకొని చల్లుకొని వెళ్ళిపో. రోజు మా ఆఫీస్ కి అలాగే వచ్చేస్తున్నారు, సెంచరీ చల్లుకుని వచ్చేస్తున్నారు అంతే. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. మళ్ళీ వాటర్ ప్రాబ్లం చెప్పండి. అదే ఇక్కడ చూడు, ఈయన ఏమన్నా ఇప్పుడు చేసి వచ్చారనుకుంటావు, బకెట్ నీళ్లు 2 చల్లుకొని వచ్చాడు ఈయన. గుప్పుని కొడుతుంది, సెంటు వాసన గుప్పుని కొడుతుంది. ఓ మా ఇంట్లో వాటర్ ప్రాబ్లం లేవమ్మా. ఆ అపార్ట్మెంట్ లో వాడిన వాళ్ళేమో వాడిస్తూనే ఉన్నారు, మనకేమో నీళ్ళు లేకుండా పోతున్నాయి. మొక్కలకు కూడా ఏం పొయ్యట్లేదు నేను, అవి మొక్కలు కూడా పువ్వులు పుయ్యట్లేదు. రవి గారి షోకి పువ్వులు పెట్టుకుని వద్దాం అనుకున్నాను, ఏ మొక్కలు చూసినా పువ్వులు ఉండట్లేదు. తల మీద ఏమున్నాయి? అవి ప్లాస్టిక్ పువ్వులు. అప్పుడే నేను ఈ మధ్యన టీవీలో వంటలు కూడా చూస్తా ఉన్నాను, అవి వాడకుండా ఏమన్నా వంట చెప్తారేమో అని. మా ఆయన రోజు బిర్యానీ వండమంటున్నారు, ఏమి ఎక్కువ వండాలో నాకు అర్థం కావట్లేదు. బిర్యానీ రైస్ తోని దాంట్లో కూడా అవి అవసరం అవుతాయి కదా. దాంట్లో అవి ఎందుకు అవసరం పడతాయండి? చిచ్చి అవి ఎందుకు వాడతారు మీరు? అవి కూడా వాడతాం మేము, మీరు వాడుకుంటారు రోజు. మీరు బూతులు మాట్లాడుతున్నారు, అవి ఇవి వాడడం ఏంటండి బిర్యానీలో? అవి వాడుకుంటే వచ్చారు కాబట్టి సెంటు పూసుకుని వచ్చారు, మాకు అర్థం అయింది. వాటర్ గురించి మాట్లాడమంటే నా స్నానం అయింది టాపిక్. అందరూ సేవ్ చేయాలి. ఇదిగో ఇప్పుడు ఈయన ఉన్నారంటే షేవింగ్ చేసుకుంటూ మొత్తం ఇప్పు వదిలేస్తాడంట. ఆ బ్రష్ చేసుకునేటప్పుడు అయ్యి కొంచెం అవి కట్టేస్తూ ఉండండి. అందుకే చేసుకుంటా కల్లాపు చల్లుకోవడం ఆపి అని చెప్పు. నీళ్ళు వెరీ గుడ్. 90 సెకండ్స్ అయిపోయింది. అండ్ టోటల్ గా 3 సార్లు నీళ్లు అని వాడారు. అవసరం కాదండి నీళ్లు, అవి లేకుండా రాదు, వచ్చేస్తుంది. నీళ్ళని కాపాడదాం. అండ్ ఫైనల్ గా 2 సార్లు వాడారు, ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు కాబట్టి మీరే గెలుచుకున్నారు ఈ రౌండ్ గేమ్. ఆగండి రాదు అమ్మ, మేమిద్దరం ఉండేటట్టు చూసుకో. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి మా అమ్మ నాకు గిఫ్ట్. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది, దాని పేరే కలర్ఫుల్. ఇప్పుడు మా ఆడియన్స్ నుంచి నేను ఒక 4గురిని సెలెక్ట్ చేస్తాను. సో 4 అందమైన లేడీస్, మియాపూర్ లేడీస్. అందరు మియాపూర్ లో ఉంటారా? అవునా? మీ పేరండి? విద్యులత. వెరీ నైస్. కళ్యాణి గారు. లక్ష్మి గారు. శ్రవంతి గారు. వెరీ గుడ్. 4 చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు అందంగా ఒక వాక్, క్యాట్ వాక్, ర్యాంప్ వాక్ చేసి అలా వచ్చేద్దాం, దాని తర్వాత టాస్క్ మాట్లాడుకుందాం. ఓకేనా? మ్యూజిక్. అందరు బాగుంది, కానీ మీ ఇద్దరు ఏంటంటే మీ ఇంట్లో ఎలక్ట్రీషియన్ పని చేస్తారా మీరు? ఒకరు బల్బులు పెట్టడంలో బిజీ ఉన్నారు, మీరేమో మీ ఇద్దరేమో రన్నింగ్ రేస్ కి పంపించినట్టు. అమ్మని అమ్మ పోతుంది, అదే పోతుందా ఓకే, వెరీ నైస్. ఈ వాక్ ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అసలైన టాస్క్. నాకు పైత్యం పెరిగింది ఇవాళ. ఎస్, నాకు పైత్యం పెరిగింది. నన్ను ఎవడు పొగడట్లేదు, ఎన్నో ఎపిసోడ్ నుంచి చూస్తున్నాను. ఇప్పుడు ఆ కక్ష బయటికి తీసుకుంటున్నాను. ఈ 4 ఇప్పుడు నన్ను పొగుడతారు. ఎవరైతే బాగా పొగుడతారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఇలా పెట్టా ఫిట్టింగ్. రెడీయా? విద్యులత అంటే మెరుపుతివి కదండి, జుమ్. సో మెరుపుతివి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. నన్ను పొగడండి, ఒక 30 సెకండ్స్ నన్ను పొగడండి. మీరు పొగడమన్నారు కాబట్టి అబద్ధాలు. రవి యాంకరింగ్ బాగా చేస్తున్నా అనుకుంటాడు, బట్ ఓకే. పక్కన ఒక అమ్మాయిని వేసుకొని ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు అన్ని యాంకరింగ్ లో. వితౌట్ లాస్ ఈ మధ్య కొంచెం సింగిల్ గా ట్రై చేస్తున్నాడు. డీలో ఓకే. టైమ్ అప్. క్యాన్సిల్. డిస్క్వాలిఫైడ్. పిన్ని, నువ్వు తెలుసు మనం ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరగకపోయినా
మీ ఆడవాళ్ళ మజాక అనే బ్యానర్ కట్టగానే నేను డిసైడ్ అయ్యాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండాలని. ఈమెకి ఈ మెరుపుతి గారు 30 seconds కూడా ఇద్దాం, 1 minute పోగొడుతుంది. మా పిల్లలు కూడా ఎక్కడున్నారో తెలియదండి అసలు. ఈ ప్రోగ్రామ్ చూడాలని వదిలేసి వచ్చారు. మిమ్మల్ని స్పెషల్ గా ప్రోగ్రామ్ కాదు, మిమ్మల్ని చూడాలని వచ్చారు. పిల్లల్ని వదిలేసి వచ్చారా నా కోసం? అక్కడ ఆడుతున్నారు. నా బంగారం, నా బుజ్జి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు చాలా చేయాలి. అట్లే మియాపూర్కి ఎప్పుడు రండి. ఈయన ఇల్లు కట్టుకొని ఉంటా. మీరు హైట్ చాలా తక్కువ ఉన్నారండి. అందం గురించి పొగడం అంటే హైట్ గురించి ఎందుకండి? ఏ టు జెడ్ చెప్పాలి కదండి. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ తో సంబంధం ఉండదు. ఇప్పుడు నాకు తెలుసు మీరు పొగుడతారు, మీ కళ్ళలో ఆనందమే చెప్తుంది సగం. రవి గారు ఇంత అందంగా ఉన్నారు ఏంటి? మీ రహస్యం ఏంటి? రహస్యమా? ఇగో ఇలాంటి పిన్నిలు. అసలు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు యాంకరింగ్ చేస్తున్నారు, ఇలా స్మార్ట్ గా ఎంగానే ఉన్నారేంటి? నాగార్జున గారి ముందు మీరే. ఆడల్లా మజాక రవి గారు వచ్చాకే దానికి అందం వచ్చింది. అంటే ఇంతకు ముందు ఎవరు లేకుండా ఇది రాసే. ఆడవాళ్ళని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాడు, ఇలా చేయండి అలా చేయండి అని. అవును, బాగా సపోర్ట్ ఇస్తాడు. అవును. ఇంకా మీరు ఏం తింటారండి? ఇంత మధ్యలో డిస్టర్బెన్స్ ఏంటి? రవి గారిని పొగుడుతుంటే చూడండి. ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్. నవ్వండి, బాగా నవ్వండి. హైలైట్. నాకు తెలుసు మీరు ఇంకా అందంగా పొగుడతారని. ఎన్నో ఆడవాళ్ళ షోస్ చూసినప్పుడు అనుకున్నాను మగవాళ్ళు కూడా యాంకరింగ్ రావాలని. ఒకసారి రవిని చూసాక అనిపించింది ఆడవాళ్ళ షో రవి కూడా బాగా చేస్తాడని అనిపించింది. అలా లేదండి, మరి రవి రాక్ జీన్స్ వేసిన అదుర్స్, పంచ కట్టిన అదుర్స్, ఏ డ్రెస్ వేసినా అదుర్స్. క్రీమ్ బిస్కెట్. రవి లాస్యా పక్కన చేస్తేనే బాగుంటుంది అనిపించింది, కానీ ఇప్పుడు ఆడాల మజాకా ప్రోగ్రామ్ చూసాక అదుర్స్ అదుర్స్ అదుర్స్. సాంబా ఎక్స్ట్రా గిఫ్ట్ ఈడ కూడా జెన్యూన్ గా చెప్పారు ఇక్కడ ఉన్న నలుగురు కూడా. కానీ నలుగురికి గిఫ్ట్ ఇచ్చేయచ్చు, కానీ ఒక్కరిలో మాత్రం ఆ ఎక్స్ట్రా జెన్యూనిటీ నాకు అనిపించింది. పిల్లల్ని వదిలేసి నేను నిన్ను చూడ్డానికి వచ్చాను రవి అని, దాని తర్వాత ఐస్ పెట్టిన తర్వాత నోట్లో పచ్చిమిరపకాయ గుచ్చింది. కానీ నాకు చాలా జెన్యూన్ గా అనిపించింది, అందుకే మా పిన్నికి ఈసారి గిఫ్ట్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి మా పిన్నికి చిన్న గిఫ్ట్. మీ ఇద్దరు మధ్యలో కోఆర్డినేషన్ గట్టిగా ఉంటే ఈ రౌండ్ మీ సొంతం, ఓకేనా? కోఆర్డినేషన్ మీద ఇక్కడ ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం. ఈ రౌండ్ పేరే సూపర్ రమ్మచ్చి. అందరు దీన్ని రొట్టెలు దోశలు వేయడానికి తిప్పడానికి వాడుతుంటే రకరకాలుగా వాడుకోవచ్చని నాకే మైండ్లోకి వచ్చింది, ఓకేనా? ఏం లేదండి, సింపుల్ గేమ్. ఇక్కడ బాస్కెట్లో బాల్స్ ఉన్నాయి, ఇక్కడ బాస్కెట్లో బాల్స్ ఉన్నాయి. టీంలో ఇద్దరు ఉన్నారు, ఇక్కడొకరు ఇక్కడొకరు. దూరంగా ఇంకో ఎంటీ బాస్కెట్స్ ఉన్నాయి, ఎంటీ డబ్బాలు ఉన్నాయి, ఓకేనా? ఈ నుంచి కర్రతోని బాల్ని అలా బాస్కెట్లో వేయాలి. రెడీ? 1 minute తర్వాత ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో ఎంటీ డబ్బాల్లో అవి కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళకే విన్నింగ్ గిఫ్ట్, ఓకేనా? రెడీ? మీరు ఫస్ట్ రౌండ్లో గిఫ్ట్ గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ? వచ్చే యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. గట్టి కొడుతున్నారు, వెళ్ళగొట్టండి చేస్తాం. ఒక 4 వేస్తే చాలు. 4 మేఘనా 4 వాళ్ళతో ఒక్కడు కూడా అయిపోయా. అదే మేఘనా మజాక. 1 మేఘనా, సూపర్ మేఘనా, సూపర్ మేఘనా. కొంచెం గట్టిగా పోయింది, కొంచెం గట్టిగా వేయను. కమాన్, కొంచెం మెల్లగా. అర్రే వెరీ గుడ్. చూసి మీ అక్కని చూసి నేర్చుకు ఎట్టేస్తుందో. అయిపోయి కనీసం ఇంకా 2 వేయండి, కనీసం 2 వేయండి తొందరగా. టైమ్ అప్. ఇద్దరు సిస్టర్స్ కలిసి 1 minute లో 2 వేశారు. ఇందులో ఒకరు
వెరీ నైస్. 2 is the score. ఇప్పుడు వీళ్ళు 3 వేస్తే గిఫ్ట్ ఈసారి వీళ్ళకి వెళ్ళిపోద్ది, ఒక్కడు కూడా వేయకపోతే వాళ్ళకి వెళ్తుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. వచ్చే సో మీ స్కోర్, మీ టార్గెట్ వచ్చేసి 3. 3 balls వేసేయండి, గిఫ్ట్ గెలుచుకెళ్ళండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అర్రే అత్తమ్మ నమ్మ జాక. అయ్యో అయ్యో కోడలు పిల్ల, నువ్వు కనీసం ఒక్కటనే వేయాలి. లేకపోతే అత్త ఇంటికి వెళ్ళాక చూస్తావా కోడలా చేసుకోండి. వెరీ గుడ్, సూపర్ అత్త, సూపర్ ఫ్లో. కమాన్. అర్రే ఒక్కటే అంతా గెలిచిపోతారు. అయిపోతుంది, టైం అయిపోతుంది తొందరగా. పడ్డదా? ఇదే అర్థం. నువ్వు ఆడుకుంటున్నావు అమ్మా, ఆడుకో. టైమా ఎలా ఇంత ఈజీగా టప్పి 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 అని 3 వేసేసి సైలెంట్ కూర్చున్నారు. పాపం మీ కోడలు పిల్లేమో అసలు ఇయ్యాలనా వద్దా అని ఇక్కడ కింద పడేసింది మొత్తం. కానీ 1 minute లో మీరు 2 వేసారు, కానీ వీళ్ళు 1 minute లో టోటల్ గా 3 balls వేసి ఈ రౌండ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి అత్త కోడలు గెలుచుకున్నారు. మియాపూర్ లో ఆడాల మజాక ఈ ఎపిసోడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా జరిగింది. అందరి చేతుల్లో గిఫ్ట్స్ ఉంది. ఎంత సంతోషంగా ఉంది, ఎంత హ్యాపీగా ఉంది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. బాయ్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కత్తి దూస్తే బద్రీనాథ్, అంతు చూస్తే బద్రీనాథ్, మదిలో మెర 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 మెరమంటూ మెరిసే మెరిపే బద్రీనాథ్. హే నాథ్ నాథ్, హే నాథ్ నాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్. Participants gift sponsored by Electron Home Appliances. బిచ్చగాడికి కూడా గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతాడు. మాకే దిక్కులేదు. గర్ల్ ఫ్రెండ్ వచ్చాక నేను బిచ్చగాని అయ్యా అంటాడు. అమ్మాయి పరిచయం అయినాక ఈడి మిమ్మల్ని చూస్తుంటే బోలెడంత షాపింగ్లు చేసి మీ ఆయనలో మొత్తం ఈమె ఎట్లా పోయిందంటే ఈ అవలగాడు నాకు చెప్పడం, నేను నడవడం, వీళ్ళు నా పక్కన నడవడం. అయిపోయింది. డైపర్ వేసుకున్నా కాబట్టి తెలియలేదు.